హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశను కలిగిస్తుంది. ఇక నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు అనేవి కలుగుతాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈ రోజు ప్రయాణాలలో నష్టం అనేది ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. రాజకీయ నాయకులకు ఉనికిని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం, సోదరుల మధ్య కలహాలు, స్త్రీ సంబంధిత విషయాలలో అవమానాలను ఎదుర్కొంటారు. అనుకోకుండా కలహాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వివాహ సంబంధ విషయాలలో కూడా కొంత నిదానం అనేది కలుగుతుంది. విదేశీయానం చేసే యోగం ఉంది. ఇక విద్య ఉద్యోగ విషయాలలో కూడా కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. రాబడి అంతగా ఉండదు. శారీరక రుగ్మతలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనాన్ని చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారం అనే జీవితాలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోకుండా స్థానచలన సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక రంగం, పారిశ్రామిక వర్గాల వారికి వ్యయ ప్రయాసాలు తప్పవు. విద్యార్థులు పరిశోధనలో చికాకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఎదురవుతుంది. ఇక ఈ రోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని స్మరించడం, అలాగే గణపతిని ఆరాధించడం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటారు.